రాజకీయాలు చేయాలని, ఎన్నికలు ముగిశాక రాజకీయాలకు అతీతంగా అందరూ అభివృద్ధి కోసం కృషి చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ సర్పంచ్ కృష్ణ గౌడ్తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్టార్ట్ చేస్తాం. సత్యరాధురా హరవాసీనం వసమితం భగన్నోరథమివాశ్వావజం పాత స్వస్తి తస్సత్యేవం అగ్నిమీలపయామి నమః ఆత్రేయ సర్వదేవానాం ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవహానాం అత్యంత ఆనుకూల్యతా వరుణో బృహస్పతిః ధ్రువం జగదంబ విశ్వపాలినీ మాతా బృహస్పతి ప్రహూతాస్థానాగతాభజాః కంభాజం చపోర్ ये अंतरिक्षे ये दिवितेभ्यः सर्पेर्मनु ये वामते शिशेर्देवेभ्यः सर्पेभ्यो नमः अयम् देवयम् दुदेयम् विश्वो यश्चम् वेदम् అలా కాలు చేయాలి రైట్ ఇట్ సైడ్ జాన్ రైట్ ఇట్ సైడ్ జాన్ డన్ ప్రకాశనా అంకుల్ చల అన్న ఇచ్చాను ఇంకా ఈయన ఏడి బాగా చిమ్నాపూర్ గ్రామంలో ఈరోజు గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. గ్రామ సర్పంచ్ కృష్ణగౌడ్ గారికి, ఉప సర్పంచ్ మూతి గారికి, వార్డు మెంబర్లందరికీ, ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి ధ్యేయంగా ఇప్పుడున్న పాలకవర్గం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. రాజకీయాలతో నేను నువ్వు అనే విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రజలు మనకు ఆశీర్వదించి గెలిపించింది ఓన్లీ అభివృద్ధి వాళ్ళు కోరుకునేది కాబట్టి ఆ దిశగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నా. నా పూర్తి సహకారం మరి చిమ్నాపూర్ మీద ఉంటుందని, మరి అలాగే నిధుల విషయంలో మీకు డైరెక్ట్గా రావాల్సిన వస్తే సిఎస్ఆర్ ద్వారా, అలాగే ఏసీడీపీ ద్వారా ఏదైనా సరే మనం చేసుకోవచ్చును. ఇప్పుడు ప్రస్తుతం మనకున్న ఇబ్బంది స్కూల్ భవనం మీరు అడిగున్నారు. ఆ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. సత్వరంగా ఆ స్థలం చూపించడం జరుగుతుంది. మరి 78 లక్షలు పెట్టి స్కూల్ భవనం కూడా పూర్తి చేయడానికి ఆ దాతలు సంసిద్ధంగా ఉన్నారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ రకంగానే కలిసికట్టుగా అందరు పనిచేసుకుంటే మరి గ్రామం కూడా మరి సుభిక్షంగా ఉంటుంది. వాళ్ళు కోరుకునే అభివృద్ధి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీ గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్లకి, ఉప సర్పంచ్కి, సర్పంచ్కి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.